పార్లర్లో మోసం చేసి డబ్బులు తీసుకున్న రోహిణిని అరెస్టు చేయించి నిజం బయట పెట్టిన బ్యూటీ పార్లర్ ఓనర్. ఇంతకు ఏం జరిగింది? అసలు పార్లర్లో మోసం చేసి డబ్బులు తీసుకున్న రోహిణిని అరెస్టు చేయించడం ఏంటి? అసలు రోహిణి పార్లర్లో డబ్బులు ఎందుకు దొంగతనం చేసింది? బ్యూటీ పార్లర్ నిజాన్ని బయట పెట్టడం ఏంటి? ఇంతకు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలు ఇటు రాజేష్కి డబ్బులు ఇవ్వడం కోసం మీనా మీద గొడవ పడ్డాడు కదా, అది అదునుగా తీసుకున్న ప్రభావతి అయితే బాలుని రెచ్చగొట్టి మీనా బాలుకి మధ్య గొడవ పెట్టాలని చూస్తుంది. ఇంకా అదే విషయం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం, ₹1,00,000 ఇవ్వలేని వాడివి ఎందుకురా ఇస్తాను అని చెప్పడం, నువ్వు వాడికి ఇస్తాను అని నువ్వు చెప్పడం వల్లే కదా వాడు లేనిపోని ఆశలతో మా అమ్మా నాన్నలకు షష్టి పూర్తి చేస్తాను అని సంబరపడుతూ ఏర్పాట్లలో ఉన్నాడు. అయినా మీనాను ఒక మాట అడిగి వాడికి మాట ఇవ్వాల్సిందిరా. అయినా మీరేమన్నా కోటీశ్వర్లా ఇలా అడగగానే అలా డబ్బులు ఇచ్చడానికి? మీకు ఏదో అవసరం ఉంటుంది కదా. పాపం మీనా ఎండా కొండ లేకుండా రోడ్డు మీదకి వెళ్ళి పువ్వులు ఇచ్చి మరీ కష్టపడుతుంది. ఎందుకు మీరు పైన రూమ్ కట్టుకోవడానికే కదా అంటూ తన తోటి డ్రైవర్లు చెప్పేసేసరికి బాలుకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా ఇంటికి వచ్చాక బాలు మీనా ఎడమొహం పెడమొహంగా ఉండడం చూసిన రోహిణి, శృతి ఏంటి మీనా బాలు మాట్లాడుకోవట్లేదా, గొడవలు ఏమన్నా ఉన్నాయా ఏంటి అంటూ రవిని అడిగేసరికి ఏమో తెలియదు అని చెప్పి మాట్లాడడంతో ఇక్కడ రోహిణి కూడా మనోజ్ దగ్గరికి వెళ్ళి మీనా బాలుకి ఏదో గొడవ జరిగినట్టుంది, వాళ్ళు ఎడమొహం పెడమొహం కింద ఉన్నారు అనగానే అవునా ఉంటే ఉండనివ్వని చెప్పి మనోజ్ అంటాడు. తప్పు మనోజ్, తను నీ తమ్ముడే కదా, తన భార్యతో గొడవపడి ఏదో ఎడమొహం పెడమొహంగా ఉంటే అలా ఎలా వదిలేస్తావు? నువ్వు రవి ఇద్దరు వెళ్ళి బాలుని అసలు సమస్య ఏంటో కనుక్కోండి, మేము మీనా దగ్గరికి వెళ్ళి సమస్య కనుక్కుంటామని చెప్పి రోహిణి కాస్త రవి దగ్గరికి వచ్చేసరికి రవి అని చెప్పాను కానీ ఏంటోదినా అని చెప్పాను కానీ నిన్ను మీ అన్నయ్య పిలుస్తున్నారని చెప్పనేసరికి ఏంటి రోహిణి ఇలా వచ్చావు అనగానే బాలు మీనాకు మధ్య ఏదో సమస్య ఉన్నట్టుంది శృతి అని చెప్పాను కానీ అదే నేను రవితో మాట్లాడుతున్నాను రోహిణి అంటూ శృతి చెప్తుంది. అదే మనమేంటో సమస్య తెలుసుకుందామని వీళ్ళిద్దరూ మీనా దగ్గరికి వెళ్తారు, వాళ్ళిద్దరూ బాలు దగ్గరికి వెళ్తారు. ఏంటి సమస్య, దేని గురించి అని చెప్పాను కానీ డబ్బు సమస్యరా, నేను నా భార్య చేతిలో కీలు బొమ్మను అయిపోతానేమో, భార్య కొంగుకు కట్టేసుకుంటుందేమో అని నాకు కనిపిస్తుంది అనగానే మీనా వదిన అలా ఎందుకు చేస్తుంది అన్నయ్య అని చెప్పి రవి అంటాడు. అనేసరికి మరి నేను నా ఫ్రెండ్ కోసం డబ్బులు అడిగితే ఇవ్వనంటుందిరా, అసలు నీ ఫ్రెండ్కి డబ్బులు ఎందుకు అని ఇక్కడ డిస్కషను. ఈ ఫ్రెండ్కి ఖర్చులుంటే అవసరాలుంటే ఇవ్వచ్చు, కానీ ఆర్భాటాలకు ఇవ్వకూడదు కదా, అనవసరమైన హెచ్చులకి పోవడానికి అప్పులు చేసి మరీ చేయవలసిన అవసరం లేదు కదా. అదే నేను చెప్తున్నాను, డబ్బుల సమస్య వచ్చింది, మీరు ఏదైనా అనుకోండి, అపాత్ర దానం చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎవరైనా ప్రమాదంలో ఉన్నారు అంటే ₹1 సహాయం చేసినా తప్పు లేదు, కానీ జల్సాలకు ఆర్భాటాలకు డబ్బులు ఇవ్వడం అంత మంచిది కాదు, నాకు ఇష్టం లేదు. అందుకే మా ఇద్దరి మధ్య ఇంత పెద్ద సమస్య వచ్చిందని ఇటు వీళ్ళు అటు వాళ్ళు మాట్లాడుకుంటారు. నువ్వు ₹1,00,000 ఇస్తావా అనగానే నేను అస్సలు ఇవ్వను, మీనా వదిన అన్న దాంట్లో తప్పే లేదు, కావాలంటే అయ్యే డబ్బులు వడ్డీకి ఇమ్మని చెప్పు అని చెప్పి రవి అనగానే నా ఫ్రెండ్కు వడ్డీకి ఇవ్వడం నాకు నచ్చదురా అంటూ ఇక్కడ బాలు అంటాడు. అవును, వడ్డీకి ఇస్తే వడ్డీ అసలు కట్టలేక తొందరగా అప్పు తీర్చేస్తాడు అంటూ శృతి చెప్తుంది. ఇంకా వీళ్ళిద్దరు డిస్కషన్లో ఏం ఆలోచించుకోలేక బాలు వాడికి డబ్బులు ఇస్తాను అని చెప్పాను కాబట్టి ఖచ్చితంగా వడ్డీకైనా సరే తీసుకుని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇంకా మీనా దగ్గరికి వచ్చి చచ్చినట్టు మీనానే అడగాలి, వాడికి ₹1,00,000 ఎవరు నమ్మిస్తారు? సో బాలు ఇంకా ఏదో రకంగా మీనానే అడగాలి అన్న ఉద్దేశంతో మీనా దగ్గరికే వెళ్తాడు. వెళ్ళేసరికి ఏంటి మళ్ళొచ్చారు అని చెప్పాను కానీ ప్లీజ్ మీనా, నేను వాడికి మాట ఇచ్చాను, నా మాట నమ్మి వాడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు, నువ్వు ఇలా హ్యాండ్ ఇస్తే నేను ఏమీ చేయలేను, వాడి ముందు అందరి ముందు నా పరువు పోతుంది, నీ భర్త పరువును కాపాడవలసిన బాధ్యత నీకు లేదా అని చెప్పాను కదా, అవి కేవలం రూమ్ కోసం అని దాచిపెట్టాము, మీరు కావాలంటే అప్పుగా ఇస్తాను అనేసరికి నా ఫ్రెండ్కు అప్ప అని చెప్పాను కానీ
తప్పదు మరి, డబ్బు లేనప్పుడు మీరనే ఎవరైనా సరే అప్పుగానే తీసుకుంటారు కదా. మీరు మాత్రం ఎన్నో చోట్ల ప్రయత్నించే ఉంటారు కదా. ఎక్కడ అప్పు పుట్టకే కదా మళ్ళీ నా దగ్గరికి వచ్చి నన్ను అడుగుతున్నారు. చెప్పండి, ఇవ్వమంటే ఇస్తాను అంటూ మీనా చెప్పడంతో సరేనని ఇంకా 1,00,000 రూపాయలు అప్పుగా అయితే తీసుకెళ్ళి రాజేష్కి ఇచ్చి, నీకొక మాట చెప్తాను, వేరేలా అనుకోవద్దు. ఈ 1,00,000 రూపాయలు అప్పుగానే తీసుకొచ్చానురా, ఎందుకంటే మేము రూమ్ కోసం దాచిపెట్టుకుంటున్నాము. ఉత్తనే ఇవ్వలేను, దయచేసి నా బాధను అర్థం చేసుకో. ఇప్పుడు నీకు అవసరం కాబట్టి డబ్బులు ఇస్తున్నాను, అప్పుగా మాత్రమే ఇస్తున్నానని చెప్పి రాజేష్ గుండెల్లో గుణపం లాంటి మాట పెడతాడు. సర్లేరా, నేను చాలా మందిని అడిగాను, ఎవరూ నన్ను నమ్మి ఇవ్వలేదు. స్నేహితుడిగా నువ్వు ఇస్తాను అన్నావు, అప్పే తీర్చేస్తాను, వీలైనంత తొందరగానే అసలు వడ్డీ రెండూ తీర్చేస్తాను అని చెప్పి ఇంకా రాజేష్ కాస్త డబ్బులు తీసుకుని వాళ్ళ అమ్మా నాన్నకు షష్ఠి పూర్తి బాగా చేస్తాడు. ఇంకా అలా చేసిన తర్వాత ఇక్కడ రోహిణికి ఫోన్ వస్తుంది. ఎక్కడి నుంచి? ఇంటి ఓనర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి, ఏంటమ్మాయి 2 రోజుల్లో అడ్వాన్స్ తీసుకొస్తానని చెప్పి ఇంకా తీసుకురాలేదు. నువ్వు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు కూడా అయిపోతున్నాయి. మరి నీ ఇష్టం, 1 రోజు మాత్రమే సమయం ఉంది. ఏదో రకంగా నువ్వు అడ్వాన్స్ డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలి, లేదంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది అమ్మాయి అని చెప్పనేసరికి, ఖచ్చితంగా తీసుకొచ్చిస్తానండి. మీరు ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటే, దేని గురించి అనగానే, అడ్వాన్స్ ఇవ్వాలి కదే. ఇంటి ఓనర్ ఫోన్ చేశాడు, 1,00,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకురమ్మని చెప్పాడు. ఎక్కడి నుంచి తీసుకురావాలో ఎలా తీసుకురావాలో నాకు అర్థం కావట్లేదే అని చెప్పాను. కానీ నీకు ముందే చెప్పానే, అడ్వాన్స్ డబ్బులు ఎలా ఇద్దామన్న ఉద్దేశంతో నువ్వు ఇదంతా చేస్తున్నావు అని. నా మాట నువ్వు వింటావా? అస్సలు వినిపించుకోవు, నీకు నచ్చినట్టు చేస్తుంటావు. ఇప్పుడు చూడు, ఆయనేమో అడ్వాన్స్ అడుగుతున్నాడు, ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి అడ్వాన్స్ తీసుకొచ్చిస్తావు? అన్నీ ఇలాగే సమస్యలన్నీ నెత్తి మీద వేసుకుంటావే, నీకు ఎంత చెప్తున్నా నీకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఇంకా రోహిణి ఉండిపోతుంది. చెప్పవే, ఎలా చేస్తావో చెప్పు అని చెప్పాను. కానీ అదే ఆలోచన ఉంటే నిన్నెందుకు అడుగుతానే, అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు, ఏదో ఒక సలహా ఇవ్వవే అని చెప్పాను. కానీ నేనేం సలహా ఇస్తానే, నేనేం సలహా ఇవ్వగలను అనగానే, ఇంకా సర్లే నాకు చిన్న పని ఉంది, నేను బయటికి వెళ్తున్నానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా విద్యార్థి వెళ్ళిపోయేసరికి రోహిణికి ఒక ఆలోచన వస్తుంది. అది అకౌంట్స్ అన్నీ కూడా రోహిణియే చూసుకుంటుంది కదా, సో పార్లర్ డబ్బుల్లోంచి తీసుకుంటే బెటరు అన్న ఉద్దేశంతో రిసెప్షన్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి, చెప్పండి మేడం అని చెప్పాను. కానీ నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు ఈ డబ్బులు ఇవ్వి అని చెప్పనేసరికి, మేడం ఇవి పార్లర్ డబ్బులు కదా, ఇందులోంచి డబ్బులు ఎలా అడుగుతున్నారు మీరు అని చెప్పాను. కానీ ఏం కాదు మేడం, ఇప్పుడు రారు, మేడం వచ్చేసరికి నేను ఏదో రకంగా అడ్జస్ట్ చేసేస్తాను అనగానే, మేడంకి చెప్పకుండా డబ్బులు తీస్తే కోప్పడతారు. ఇంతకుముందు చాలాసార్లు ఇలా జరిగింది కదా, మేడం ఎవరిని తనకు చెప్పకుండా డబ్బులు తీసుకోవద్దు అని చెప్పారు కదా. ఇంతకుముందు వేరే అమ్మాయి విషయంలో కూడా ఇలాగే జరిగితే అమ్మాయి ఉద్యోగం తీసేశారు కదా, ఆ విషయం మర్చిపోయారా ఏంటి అని చెప్పాను. కానీ అలాంటిది ఏమీ ఉండదు, మేడంకి నేను చెప్తాను, నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఇవ్వి, నేను మేడంకి కాల్ చేసి చెప్తాను అని చెప్పి రోహిణి కాస్త చెప్తుంది. అది కాదు మేడం అని చెప్పి ఎంత చెప్తున్నా కానీ వినిపించుకోదు రోహిణి, ఎందుకంటే అక్కడ అడ్వాన్స్ ఇవ్వాలి కదా. సో అందుకోసం ఇవ్వక తప్పకపోయేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక, ఒకవేళ మేడం అడిగితే మాత్రం నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం పని కట్టుకుని చెప్పొద్దు అనగానే, సరే అని చెప్పి ఇంకా 1,00,000 రూపాయలు లేవు మేడం, 80,000 మాత్రమే ఉన్నాయి అని చెప్పనేసరికి, సర్లే అని ఇంకా రోహిణి 80,000 తీసుకుంటుంది. తీసుకునేసరికి వేరే ఉంటారు కదా బ్యూటీ పార్లర్ చేసుకునే వాళ్ళు, వచ్చేసరికి వాళ్ళకి మేకప్ వేస్తూ ఉంటుంది. మేకప్ వేస్తూ ఉండేసరికి రోహిణి బిల్ ఎంత అయిందో ఒకసారి కనుక్కుని రా అని చెప్పాను. కానీ కనుక్కుని రావక్కర్లేదు, రోహిణికి కాస్ట్ తెలుసు కదా, కొంచెం బయటికి వెళ్ళి ఇంత బిల్ అయిందని చెప్పి రోహిణి చెప్తుంది. ఇలా ఇవ్వండి మేడం, నేను కడతాను అని చెప్పాను. కానీ సరే రోహిణి, ఇదిగో ఫోన్పే చేస్తాను అని చెప్పాను. కానీ క్యాష్ ఇవ్వండి మేడం అని చెప్పనేసరికి సరే అని 20,000 కాస్త రోహిణి తీసేసుకునేసరికి ఇంకా ఆ డబ్బులు మాట్లాడకుండానే అక్కడి నుంచి రోహిణి ఆ డబ్బులు తీసుకుని సరాసరి అడ్వాన్స్ ఇవ్వడం కోసం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా మరుసటి రోజు
పార్లర్ అంటే వార్నర్ వస్తుంది కదా, వార్నర్ వస్తుంది. అది ఏంటంటే ఇంటిమేషన్ చేయకుండానే వచ్చేస్తుంది. ఇంటిమేషన్ చేయకుండా వచ్చేసరికి ఆ రోజు రోహిణి పార్లర్కి రాకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళని తీసుకురావడం కోసం అక్కడ ఏర్పాటు చేస్తుంది. ఈ ఓనర్ అయితే రోహిణి పార్లర్కు రాలేదన్న విషయము ఇంటిమేట్ చేయదు, ఇక్కడ ₹1,00,000 తీసుకున్నాను అన్న విషయము ఇంటిమేట్ చేయదు. రెండు ఇంటిమేట్ చేయకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాని రోహిణి ఇంకా ఇవేమీ ఇంటిమేట్ చేయకపోవడంతో రోహిణి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. ఉండేసరికి మేడం వస్తారు. మేడం వచ్చి మొత్తం అకౌంట్స్ అన్నీ చెక్ చేసి చూసేసరికి క్యాష్ ఏది అని చెప్పాను. కానీ మేడం క్యాష్ ఏంటి, అకౌంట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా అనగానే అకౌంట్స్ కరెక్ట్గానే ఉన్నాయి, సరే మరి 80,000 క్యాష్ ఏది అంటుంటే క్యాష్ లేదు మేడం అని చెప్పాను. కానీ ఈలోపు ఫోన్ వస్తుంది. ఎవరు 20,000 ఇచ్చింది కదా తను ఫోన్ చేసేసరికి ఏంటే ఫోన్ చేసావు అనగానే ఎక్కడున్నావు, పార్లర్కి వస్తాను అని చెప్పావు కదా అనగానే నిన్ననే వచ్చాను కదా, రోహిణికే కదా డబ్బులు ఇచ్చాను, 20,000 బిల్ అయింది, రోహిణియే తీసుకుంది, బిల్ అమౌంట్ ఇచ్చేసాను అని చెప్పనేసరికి నిన్న పార్లర్కి వచ్చావా, అమౌంట్ ఇచ్చేసావా, సర్లే అని చెప్పి ఫోన్ పెట్టేసి నిన్న తను పార్లర్కి వచ్చిందా అని చెప్పాను. కానీ వచ్చారు మేడం, మరి అమౌంట్ ఏది అనగానే అమౌంట్ ఏమీ ఇవ్వలేదు మేడం, ఆవిడ ఎప్పుడు కూడా అమౌంట్ మీకే కదా ఇస్తారని నేను కాబట్టి అమౌంట్ కూడా అడగలేదు అనగానే రోహిణికి ఇచ్చానని చెప్పింది అనగానే ఏమో మేడం, రోహిణి మేడం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, మరి అమౌంట్ రోహిణి మేడం తీసుకున్నట్టున్నారు అని చెప్పనేసరికి ఏంటిది నాకు ఒక్క మాట చెప్పలేదు, అమౌంట్ తీసుకుంది, పైగా తన దగ్గర కూడా అమౌంట్ తీసుకుని నీకు ఆ విషయం కూడా చెప్పలేదు, తను 20,000 అమౌంట్ ఇచ్చిందంట, ఆ 20,000 ఇవి ఏమైనట్టు, మొత్తం ₹1,00,000 రోహిణి ఎందుకు తీసుకున్నట్టు, నాకు ఒక్క మాట చెప్పాలి కదా, తన సొంత పార్లర్ అనుకుంటుందా ఏంటి, తను ఇందులో వర్క్ చేస్తుంది అన్న విషయం మర్చిపోయి తన సొంత పార్లర్ అని ఫీల్ అయిపోతూ డబ్బులు ఖర్చు పెట్టుకుంటుందా అని చెప్పాను. కానీ అవేమీ నాకు తెలియదు మేడం, నేను నా వర్క్ మాత్రమే చూసుకుంటున్నాను, అమౌంట్లు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అన్నీ కూడా అమౌంట్లు చెక్ చేసుకుంటున్నాను అంతే మేడం, అంతకు మించి నాకేం తెలీదు, నేనేమీ తప్పు చేయలేదు మేడం అని చెప్పనేసరికి తెలుస్తుంది నువ్వు తప్పు చేయలేదని తెలుస్తుంది, కానీ రోహిణి ఇలా ఎందుకు చేసిందో నేను తెలుసుకోవాలి అని చెప్పి రోహిణికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసిన రోహిణి వాళ్ళ పుట్టింట్లో ఉంది కదా, సో ఫోన్ ఎత్తదు. ఇక్కడ రోహిణి ఫోన్ ఎత్తకపోవడం వల్లే ఇంత పెద్ద సమస్య వస్తుంది రోహిణికి. ఎందుకంటే రోహిణి ఫోన్ ఎత్తి సమాధానం చెప్పుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. కానీ రోహిణి ఫోన్ లిఫ్ట్ చేయక సమాధానం చెప్పకపోవడంతో ఇంకా చూసావా, నేను ఫోన్ చేసినా రోహిణి ఫోన్ ఎత్తట్లేదు, నేను ఎంత చెప్తున్నా కానీ ఫోన్ లిఫ్ట్ చేయాలి అన్న ఉద్దేశం కూడా లేదు, పైగా నా డబ్బులు పార్లర్లో డబ్బులు తన సొంతానికి వాడుకుంటుందా, ఎవరికి చెప్పి వాడుకుంటుంది, ఎవరికి చెప్పింది, అసలు నాకు ఒక్క మాట అయినా ఇంటిమేట్ చేయకుండా తను నచ్చినట్టుగా డబ్బులు వాడుకోవడం ఏంటి అని చెప్పి ఇంకా పార్లర్ ఓనర్ అయితే వెంటనే తన తమ్ముడే పోలీసు, తన తమ్ముడికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఫోన్ చేయడంతో ఏంటక్క ఫోన్ చేసావు అనగానే నా పార్లర్లో పనిచేసేది కదా రోహిణి, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఒక కస్టమర్ దగ్గర 20,000 రిసెప్షనిస్ట్ దగ్గర 80,000 తీసుకుని ఈరోజు పార్లర్కి రాలేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేయమంటావక్క అని చెప్పాను. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నిలదీయి, అందరి ముందు నిలదీయాలి, తనను అరెస్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి తనను అరెస్ట్ చేయాలా, ఎందుకక్క దేని గురించి అని చెప్పాను. కానీ మరి ఫోన్లో ఏమీ లేకపోతే ఎలాగ మరి అమౌంట్ నాకు ఎలా వస్తుంది, తను రెస్పాండ్ అవ్వాలి కదా మేడం, ఈ ఉద్దేశంతో తీసుకున్నాను అని నాకు ముందే చెప్పాలి, లేదా నేను ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వాలి, అది లేదు ఇది లేదు, నేను అమౌంట్ ఎందుకు ఇవ్వాలి తనకి అని చెప్పి మాట్లాడేసరికి సరే అక్క నేను అడ్రస్ చెప్పు అనగానే రిసెప్షనిస్ట్కి ఇస్తున్నాను, అడ్రస్ తను చెప్తుంది అనగానే రిసెప్షనిస్ట్ ఫోన్ తీసుకుని అడ్రస్ చెప్తుంది. అడ్రస్ చెప్పేసేసరికి
ఆ అడ్రస్కి వెళ్తాడు. వెళ్ళడంతో రోహిణి ఇంట్లో ఉండదు. రోహిణి ఇంట్లో ఉండకపోవడంతో రోహిణి వెళ్ళేసరికి ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అని చెప్పాను. కానీ రోహిణి గారు లేరా అని చెప్పి ఇన్స్పెక్టర్ అడుగుతాడు. రోహిణియా, నా పెద్ద కోడలే, తనతో ఏంటి సంబంధం, తనెందుకు మీకు అవసరం అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే రోహిణి ఈలోపు వాళ్ళ అమ్మ నాన్నలు తీసుకురావడం, అక్కడికి వెళ్ళడం, అదే వాళ్ళ అమ్మని కొడుకుని తీసుకురావడం, మా ఇంటి దగ్గర డ్రాప్ చేయడం చేస్తుంది. ఈ హడావిడిలోనే తను ఫోన్ లిఫ్ట్ చేయదు పాపం. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంకా అది చేసిన తర్వాత టైర్డ్ అయిపోయి పార్లర్కి వెళ్ళలేక ఇంటికి వస్తుంది కానీ ఫోన్ చూసుకోదు. ఇంటికి రావడంతో పోలీసులు ఉండేసరికి రోహిణి అంటే ఇంకో తనే రోహిణి అని చెప్పి మిగిలిన వాళ్ళు చెప్తారు. అంటే ఈవినింగ్ సాయంత్రం అయిపోతుంది. ఇంకా చెప్పేసేసరికి యువర్ అండర్ అరెస్ట్ అంటూ రోహిణిని అంటాడు. నేనేం తప్పు చేశాను, నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అనగానే బ్యూటీ పార్లర్లోంచి చెప్పా చేయకుండా ₹1,00,000 అమౌంట్ నీ సొంతానికి వాడుకున్నందుకు అని చెప్పి ఇంకా వచ్చిన ఇన్స్పెక్టర్ చెప్పడంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. చెప్పా చేయకుండా రోహిణి తన పార్లర్లో ₹1,00,000 వాడుకుంటే మీకొచ్చిన నష్టం ఏంటి, మీరెందుకు రోహిణిని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పనగానే ఏంటి పార్లర్ తనదా అని చెప్పి మిగిలిన వాళ్ళు మాట్లాడతారు. అవును తనదే పార్లరు అని చెప్పి మాట్లాడడంతో వెంటనే ఇన్స్పెక్టర్ బయటకు వెళ్ళి వాళ్ళ అక్కకి ఫోన్ చేస్తాడు. మేడం ఇప్పుడు ఇక్కడికి రావాలి అన్నట్టు ఫోన్ చేయాలి అని కంగారు పడిపోతూ ఉంటుంది రోహిణి. అయితే ఫోన్ చేసేసరికి ఫోన్ చేసి మాట్లాడడంతో మాట్లాడడంతో ఇంకా వెంటనే బయలుదేరి వస్తుంది. వచ్చేసరికి ఏంటి వెళ్ళండి, తన పార్లర్లో తన డబ్బులు తీసుకుంటే మీరు అరెస్ట్ చేయడం ఏంటి, అసలు మీ మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, పిలుస్తుంటే వెళ్ళిపోతున్నారు అని చెప్పాను. కానీ ఒక్క నిమిషం, మా అక్క ఇక్కడికి వస్తే అన్ని విషయాలు బయటపడతాయి, టెన్షన్ పడకండి అని చెప్పి మాట్లాడేసరికి సరే అని ఇంకా రోహిణి కంగారు పడిపోతూ ఉంటుంది. శృతి మీనా గమనిస్తారు. ఏంటి రోహిణి కంగారు పడుతుంది, పైగా పార్లర్లో ఈ ₹1,00,000 తీశారు అని చెప్పడం ఏంటి, అసలు ఏంటిదంతా, పార్లర్లు రోహిణిది కాదా అని చెప్పి అడిగేసరికి ఏమో నాకేం తెలుసు అని మీనా అంటుంది. అనేసరికి పార్లర్ ఓనర్ కాస్త ఎంట్రీ ఇస్తుంది. ఇవ్వడంతో రోహిణి చంప చెల్లు మనిపిస్తుంది. ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఏంటి ఎవరు మీరు, నా కోడల్ని ఎందుకు కొడుతున్నారు అనగానే నా పార్లర్లో ₹1,00,000 నాకు చెప్పకుండా దొంగతనం చేసి నన్ను మోసం చేసి నాకు పార్లర్కి వచ్చే కస్టమర్ దగ్గర ₹20,000 తీసుకుంటే నేను చూస్తూ ఊరుకోవాలా, అందుకే తన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పాను. కానీ ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. ఏంటి పార్లర్ మీద, రోహిణిది కదా పార్లరు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారండి, రోహిణిది పార్లర్ ఏంటి, రోహిణి నాకు పార్లర్ అన్ని 4 నెలలు అయింది, ఎప్పుడో రోహిణి పార్లర్ అమ్మేసింది, క్వీన్స్ పార్లర్ అని పేరు కూడా మార్చేశాను, ఆ విషయం మీకు తెలీదా ఏంటి, రోహిణిది పార్లర్ అనుకుంటున్నారేమో, రోహిణికి పార్లరే లేదు, తను నా పార్లర్లోనే జీతానికి పనిచేస్తుంది, జీతానికి పనిచేసింది, కష్టపడి జీతం డబ్బులు సంపాదించుకుని అంతవరకే కదా ఖర్చులు పెట్టుకోవాలి, తను అంతకు మించి ఆశపడిందో లేక మరీ అంతకు మించి ఖర్చులు ఏమున్నాయో నాకైతే తెలియదు. కానీ నాకు ఇంటిమేట్ చేయకుండా తను నా దగ్గర నుంచి ₹1,00,000 తీసుకుంది, అది నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, నాకు మాట చెప్పకుండా ఉన్నందుకు గాను ₹1,00,000 ఇస్తావా లేక నిన్ను అరెస్ట్ చేసి జైల్లో వేయమంటావా, ఇప్పటికిప్పుడు ₹1,00,000 కట్టాలి, ₹1,00,000 కడితేనే కానీ నిన్ను వదిలిపెట్టము అనగానే ఇప్పటికిప్పుడు ₹1,00,000 అంటే ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి ప్రభావతి అంటుంది. అసలే కోపంతో ఉంది కదా అనేసరికి ఇంకా అరెస్ట్ చేసి రోహిణిని తీసుకువెళ్ళిపోతారు. అత్తయ్య అని చెప్పాను. కానీ ఇంకా ప్రభావతి ఏం మాట్లాడదు. వెళ్ళిపోయిన తర్వాత ఏంట్రా మనోజ్ ఏంటిదంతా, రోహిణి పార్లర్ అమ్మేసిందంట, నీకు తెలీదా ఏంటి అని చెప్పాను. కానీ నిజంగా నాకు తెలీదమ్మా, రోహిణి పార్లర్ ఎప్పుడు అమ్మేసిందో ఏంటో నాకు అసలు ఏ విషయం తెలీదు, అసలు తను పార్లర్ ఎందుకు అమ్మేసిందో కూడా నాకు తెలీదమ్మా అంటూ మాట్లాడేసరికి అదేంటది, రోహిణి పార్లర్ అమ్మేసిన విషయం నీకు తెలీదా, తను పార్లర్ అమ్మేస్తే నువ్వు పట్టించుకోకుండా ఉన్నావా అనగానే నాకేం తెలుసమ్మా, తను ఎప్పుడు పార్లర్ అమ్మిందో ఏం అమ్మిందో నాకేం తెలుసు,
ఎప్పుడు కూడా నేను పార్లర్ విషయం అడిగాను కానీ తను పార్లరే అన్నట్టు చెప్పింది. అందరూ కూడా తనని అలానే ట్రీట్ చేసేవాళ్ళు. పేరు మారింది అంటే పేరు మారింది అని చెప్పింది అంతే తప్ప పార్లర్ అమ్మేసిన విషయం నాకు తెలీదు అనేసరికి రోహిణిని విడిపించరా అని చెప్పాను. కానీ మాకేం అవసరం అనగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, రోహిణి వాళ్ళ నాన్నని అడిగి 25 లక్షలు తెచ్చి నీతో బిజినెస్ పెట్టించింది. ఇప్పుడు రోహిణికి కష్టం వచ్చి తను ఏదో అవసరానికి ₹1,00,000 అందులోంచి తీసుకున్నందుకు అరెస్ట్ చేశారు. నీ దగ్గర ₹1,00,000 తీసుకెళ్ళి తనను అక్కడ కట్టి తీసుకురా అని చెప్పాను. కానీ నాకేం అవసరం, వాడెందుకు తీసుకొస్తాడు అంటూ ప్రభావతి కూడా మాట్లాడుతుంది. మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు ప్రభా, నీకేమన్నా పిచ్చా ఏంటి, రోహిణి పార్లర్ అమ్మింది లేంది అనేది ఇంటికి వచ్చాక అప్పుడు తేల్చుకోండి. ప్రజెంట్ మనోజ్ నువ్వు వెళ్ళి ₹1,00,000 జైల్లో స్టేషన్లో ఆవిడకి ఇచ్చేసి రోహిణిని ఇంటికి తీసుకురా. ఆ తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు. ఈ ఇంటి కోడల్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు అన్న విషయం తెలిస్తే అందరి ముందు పరువు పోతుంది. అందుకే చెప్తున్నాను వెళ్ళి తీసుకురా అని చెప్పాను. కానీ అమ్మ అని చెప్పాను. కానీ అమ్మ ఏంటి అమ్మ, వెళ్ళు, ఒరే బాలు నువ్వు కూడా తనతో పాటు వెళ్ళు, రవి అని చెప్పాను. కానీ అలాగే నాన్న అంటూ ముగ్గురు కూడా వెళ్తారు పోలీస్ స్టేషన్కి. వెళ్ళేసరికి ఇంకా రోహిణి ఏం మాట్లాడకుండా స్టేషన్ సెల్లో కూర్చుని ఉండడంతో ఇంకా మనోజ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి మేము నా భార్య తీసింది అని చెప్పిన ₹1,00,000 అమౌంట్ కట్టేస్తాము అని చెప్పాను. కానీ అయితే వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి ఓకే అంటే అమౌంట్ వాళ్ళకి కట్టేసేయండి, మేము రిలీజ్ చేస్తాం, వాళ్ళు కేసు విత్డ్రా చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పాను. కానీ వెంటనే అక్కడ పార్లర్ ఓనర్ ఉంటే మేడం అని చెప్పనేసరికి నీ పేరు నువ్వెవరు అని చెప్పాను. కానీ రోహిణి హస్బెండ్ని అనేసరికి అయితే రోహిణి ఇదంతా చేసింది, నాకు ఒక్క మాట చెప్పలేదు, నాకు రోహిణి మీద చాలా కోపంగా ఉంది, అయినా సరే ఒక ఆడపిల్లను జైల్లో పెట్టడం ఇష్టం లేక పైగా ఎన్ని రోజులు నా పార్లర్ని మెయింటైన్ చేసింది కాబట్టి నేను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు. అందుకోసమని సర్లే ఇంకా నేను జరిగిందేదో జరిగిపోయిందని తనని క్షమించి డబ్బులు తీసుకుంటున్నాను, విత్డ్రా చేసుకుంటున్నాను. కానీ వన్ థింగ్, రోహిణికి మాత్రం జాబ్ కంటిన్యూ చేసే హక్కు అధికారం లేదు. రోహిణి ఇలా చేసింది అన్న విషయం పార్లర్లో వాళ్ళు ఎవరికైనా తెలిసినా, నేను రోహిణికి శిక్ష విధించలేదు అన్న విషయం తెలిసినా అందరి ముందు నేను పరువు తక్కువ దానిలా మిగిలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసమనే రోహిణిని నేను క్షమించి వదిలేసినా కానీ తనకి జాబ్ అయితే కంటిన్యూ చేసే అవకాశం లేదు. తను ఇవ్వాల్సిన ₹1,00,000 ఇవ్వండి, కేసు విత్డ్రా చేసుకుంటానని ఇంకా ఓనర్ చెప్పడంతో ₹1,00,000 మనోజ్ ఇచ్చేసిన తర్వాత రోహిణిని విడిపించేస్తారు. విడిపించేసిన తర్వాత ఇంటికి తీసుకువెళ్ళాక ఇంటికి వెళ్ళడంతో ప్రభావతి చెంప చెల్లు అనిపిస్తుంది. ఇంకా కొట్టేసరికి ఓ ప్రభా ఏం చేస్తున్నావు అనగానే ఒక్క నిమిషం అండి, పార్లర్ అమ్మేసిన విషయం నాకెందుకు చెప్పలేదే, పార్లర్ ఎందుకు అమ్మేశావు నువ్వు, నాకు ఒక్క మాట అయినా చెప్పాలి కదా, పార్లర్ పెట్టుకోవడానికే కదా నేను ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి మరీ నీకు ₹10 లక్షల ఇచ్చాను, మరి నువ్వు పార్లర్ అమ్మేసిన విషయం నాకు చెప్పవలసిన అవసరం లేదా అంటూ ఇంకా ప్రభావతి రోహిణిని నిలదీసి అడిగేసరికి పార్లర్ అమ్మేసి చాలా రోజులైంది అత్తయ్య, అప్పుడు ఇంటి కాగితాల గురించి నేను తాకట్టు పెట్టిన ఇంటి కాగితాల గురించి తెలిసిపోయింది కదా, అప్పుడే నేను మీకు 17 లక్షలు ఇచ్చాను, మీరు కేవలం నాకు 10 లక్షలు మాత్రమే ఇచ్చారు. అయినా నేను పార్లర్ అమ్మేసి మరీ మీకు మిగిలిన డబ్బులు మొత్తం ఇచ్చాను. మరి అవి ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు? ప్రతి ఒక్కటి నేను మా నాన్నని అడిగి తీసుకురావడం కుదరదత్తయ్య, నాకున్న సమస్యలు నేనే చక్కదిద్దుకోవాలి. అలా చక్కదిద్దుకునే ప్రాసెస్లోనే పార్లర్ అమ్మేయవలసిన అవసరం వచ్చింది. పార్లర్ పెట్టించింది మీరే కాదనను, మీ పరువు నిలబెట్టడం కోసమే నేను పార్లర్ అమ్మేశాను. ఆ విషయం మీకు తెలిస్తే బాధపడతారని ఫ్రాంచైజ్కి ఇచ్చానంటూ మిమ్మల్ని అబద్ధం చెప్పానే తప్ప మిమ్మల్ని మోసం చేయలేదత్తయ్య. మీరు బాధపడకూడదు అన్న ఒకే ఒక్క కారణం చేత నేను చెప్పకుండా ఉన్నాను, అంతే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదు, అర్థం చేసుకోండి అంటూ రోహిణి చెప్తుంది. ప్రభావతి ఏం మాట్లాడాలో అర్థం కాక, రోహిణి ఇదొక్కటే అబద్ధం చెప్పిందా, ఇంకా తన జీవితంలో నాకు చెప్పాల్సిన నిజాలు ఏవైనా ఉన్నాయా,
తను నన్ను మోసం చేస్తుందా, నేను తను చెప్పిన మాటలన్నీ నమ్మి మోసపోతున్నానా అన్న ఆలోచన ప్రభావతిలో మొదలవుతుంది. రోహిణి ఓనర్ రావడంతో రోహిణి పార్లర్ అమ్మేసిన విషయంతో పాటు ప్రభావతిలో అనుమానం స్టార్ట్ అవుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి ఇలాగే జరిగి రోహిణి నిజ స్వరూపాలన్నీ కూడా ప్రభావతికి తెలియాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్